Hello everyone, welcome back to Options Code. This is Naveen. Okay, let's start. So today is 29th July. సో ఇది చూడండి, ఇది నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. నేను ఇక్కడ మన ఇండికేటర్స్ ఏం అప్లై చేయలేదు, జస్ట్ ఇట్స్ అ ప్లెయిన్ చార్ట్. మనకి ఈరోజు నిఫ్టీలో సమ్ అరౌండ్ 150+ పాయింట్స్ మనకి గ్యాప్ అప్ వచ్చింది. సో ఆ గ్యాప్ అప్ సస్టైన్ అయ్యి మార్కెట్ అలానే అప్ సైడ్ మూవ్ అయింది. అంటే ఇట్స్ లైక్ ట్రెండ్ మార్కెట్ లాగా మనకి అప్ సైడ్ కంప్లీట్గా మూవ్ అయింది. సో ఇది నిఫ్టీ ఇండెక్స్. సో ఇప్పుడు మన టూల్ సిగ్నల్స్ ఎలా జనరేట్ చేసింది అనేది మనం ప్రీమియమ్స్లో చెక్ చేద్దాం. సో ఐ చెక్ ఇది 24,200 కాల్ చార్ట్ ఇది. సో ఇక్కడ చూడండి మనకి సిగ్నల్స్ నేను ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ సిగ్నల్ ఒకటి మనకు ఇక్కడ జనరేట్ చేసింది బై సిగ్నల్. అరౌండ్ 10:08కి మనకు బై సిగ్నల్ జనరేట్ చేసింది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్లో జనరేట్ చేసిన తర్వాత మనకి మన స్ట్రాటజీ ప్రకారం మనం ఏదైతే మన ఇండికేటర్ని బ్రేక్ చేస్తూ వెళ్తుందో ఆ ఇండికేటర్ని మళ్ళీ రీటెస్ట్ చేయాలి. మనకి ఆ రీటెస్ట్ పాయింట్ మనకి ఎంట్రీ పాయింట్ అవుతుందని మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ వీడియోస్లో. సో ఇక్కడ చూడండి, బై సిగ్నల్ ఇచ్చినాక రీటెస్ట్ చేయకుండా ఈ క్యాండిల్ ఇండికేటర్ని బ్రేక్ చేస్తూ కింది క్లోజ్ అయిపోయింది ఫుల్ బాడీతోని. సో మన సినారియో ప్రకారం, మన స్ట్రాటజీ ప్రకారం ఈ బై సిగ్నల్ మనకు వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు. సో నెక్స్ట్ సిగ్నల్ చూద్దాం. ఇక్కడ చూడండి, అరౌండ్ మనకి 11:06కి మనకి ఈ క్యాండిల్ మనకు బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇది మన ఈ మ్యాజిక్ లైన్ ఇండికేటర్, మ్యాజిక్ కలర్ ఇండికేటర్ ఉంది కదా, సో దీన్ని బ్రేక్ చేస్తూ మనకి బై సిగ్నల్ ఇచ్చింది. సో మన స్ట్రాటజీ ప్రకారం మార్కెట్ మన రీటెస్ట్ పాయింట్లో మనం ఎంట్రీ, ఆ ఇండికేటర్ యొక్క రీటెస్ట్ దగ్గర మనము ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసామంటే రీటెస్ట్ అయినాక, క్యాండిల్ క్లోజ్ అయినాక మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూస్తే మనకి రీటెస్ట్ అయింది ఇక్కడ. సో మన రీటెస్ట్ అయ్యే టైంలోనే మనం ఎంట్రీ తీసుకోకూడదు, క్యాండిల్ క్లోజింగ్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రీటెస్ట్ అయ్యే టైంలో మనం ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ ఫెయిల్ అయిపోవాలి. అందుకని క్యాండిల్ క్లోజింగ్ చూడాలి. ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే కింద క్లోజ్ అయింది. సో అలానే మనం వెయిట్ చేయాలి క్యాండిల్ క్లోజింగ్ వరకు. ఇది మన స్ట్రాటజీ ప్రకారం పర్ఫెక్ట్గా మనకి రీటెస్ట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ పాయింట్ దగ్గర మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ అరౌండ్ 148 ఇది. సో ఇది ఎంట్రీ పాయింట్. మనకి దీని బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఈ ఇండికేటర్ బిలో. సో ఇక్కడ చూడండి. సో బట్ ఈ సినారియోలో ఏమైంది, మనకి మన ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే మన టార్గెట్ వచ్చేసి ఇది రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం మన టార్గెట్. ఇక్కడ ఇండికేటర్ ఉంది కదా మనకి, ఇది రెసిస్టెన్స్ లైన్. మన టూల్ జనరేట్ చేసిన ఇండికేటర్ ప్రకారం ఇది రెసిస్టెన్స్ లైన్. సో ఇది మన టార్గెట్ పాయింట్ అవుతుంది, ఫస్ట్ టార్గెట్. బట్ ఈ కేసులో మనకి ఏమైంది, మన టార్గెట్ హిట్ అవ్వకుండా ఫాల్ అయ్యి మళ్ళీ కిందికి ఫాల్ అయ్యి మన ఎస్ఎల్ని హిట్ చేసింది ఈ సినారీలో. సో ఇది ఎస్ఎల్ హిట్ కేసు ఇది. బట్ నేను ఇక్కడ ఒక రీజన్ ఫైండ్ అవుట్ చేశాను. ఎందుకంటే ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ప్రతి దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఒక ప్రైజ్ యాక్షన్ ప్రకారము చూస్తే ఒక రీజన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ మార్నింగ్ ఏదైతే ఇక్కడ హై జనరేట్ చేసిందో ఈ ప్రీమియంలో 24,200లో ఇది హై ప్రైజ్. అరౌండ్ ఇక్కడ చూస్తే 154. నేను ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తాను. సో ఇది చూడండి, ఈ లైన్ రెడ్ లైన్ మార్క్ చేసే కదా, మీకు ఫస్ట్ ఏదైతే మనకి ఇక్కడ జనరేట్ చేసిన ప్రైస్ ఉందో, ఈవెన్ సెకండ్ టైం కూడా అక్కడే మనకు ఆ ప్రైస్ని రీటేజ్ చేసి ఫాల్ అయింది. ఈవెన్ థర్డ్ టైం కూడా చూడండి, సేమ్ అదే ప్లేస్లో మనకు రీటేజ్ చేసింది మళ్ళీ, అంటే బ్రేక్ అవ్వలేదు, రీటేజ్ చేసేసి ఫాల్ అయింది. సో అంటే ఏదైతే ఈ 154 ప్రైస్ ఉందో ఇది మనకి రిజెక్షన్ లాగా పనిచేసింది. సో అందుకని మనకి ఇది ఫెయిల్ కావడానికి ఇది ఒక రీజన్. సో అంటే మనం ప్రైస్ యాక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మన చార్ట్స్లో.
సో అందుకనే ఇక్కడ మనకి ఇది మన స్ట్రాటజీ ప్రకారం మనకి బై సిగ్నల్ ఇచ్చినా సరే ఈవెన్ రీటెస్ట్ చేసినా కూడా మనకి ఫెయిల్ అయింది. సో ఇది మేబీ ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది 3 టైమ్స్ ఇక్కడ మనకి అంటే ట్రిపుల్ టాప్ అంటాం కదా, 3 టైమ్స్ ఇక్కడ మనకి టచ్ అయింది కాబట్టి ఇది రిజెక్షన్ లాగా అయ్యి మనకి ఫాల్ అయింది. సో అందుకని ఫెయిల్ అయింది. సో అందుకని మనం ఈవెన్ ఫెయిల్ అయినా సరే మనం మాత్రం మన స్టాప్ లాస్ మినిమంలో ఉండాలి. సో అందుకని నేను జస్ట్ ఆ ఇండికేటర్ కిందనే పెట్టాను స్టాప్ లాస్. సో ఇక్కడ అరౌండ్ ఎంత 148 నా ఎంట్రీ పాయింట్ అయితే 144 సమ్ అరౌండ్ 4 పాయింట్స్ నా ఇక్కడ స్టాప్ లాస్. సో ఇక్కడ సేమ్ సీనారియో ఇక్కడ చూడండి, మళ్ళీ నాకు నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకు బై సిగ్నల్ ఇచ్చింది 1148 ఈ క్యాండిల్లో. సో మనం యాజ్ పర్ మన స్ట్రాటజీ ప్రకారం మనం రీటెస్ట్ గురించి వెయిట్ చేయాలి కదా. సో రీటెస్ట్ అయింది చూడండి, సేమ్ అదే ఇండికేటర్ పైన ఏదైతే బ్రేక్ చేసిన ఇండికేటర్ ఉందో అదే మన మ్యాజిక్ కలర్ ఇండికేటర్ పైన ఇక్కడ ఈ సర్కిల్ చేసాయి కదా, సో అక్కడ రీటెస్ట్ అయింది చూడండి ఎగ్జాక్ట్. సో అది మన ఎంట్రీ పాయింట్. మీ రిస్క్ రివార్డ్ రేషియో మీకు అర్థమవుతుంది, ఆ రెడ్ కలర్లో ఉన్న బేస్ అది మన ఎంట్రీ పాయింట్ అవుతుంది, రీటెస్ట్ పాయింట్. సో ఇక్కడ సీనారియోలో చూడండి, ఇక్కడ మనకు బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మన ఇంతకుముందు మనం ఒక రెసిస్టెన్స్ లైన్ గీసాం కదా, ఇంతకుముందు మనం ఫెయిల్ అయిన దాని ప్రకారము ఈ పాయింట్ ప్రకారము చూడండి అక్కడ వరకు వెళ్ళింది కానీ ఆ లైన్ టచ్ చేయలేదు. సో టచ్ చేయకుండా మనకి కిందికి ఫాల్ అయ్యి మనకి రీటెస్ట్ చేసింది. టచ్ చేయకుండా అదే టచ్ చేసినాక రీటెస్ట్ చేస్తే మేబీ వేరే విధంగా ఉండేది, మేబీ ఫెయిల్ అయ్యేదే మేము. బట్ ఇక్కడ మనకి టచ్ చేయలే కదా, సో అందుకనే చూడండి ఇది వర్క్ అయింది మనకి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం బై సిగ్నల్ ప్రకారము మన టార్గెట్ చూడండి. సో ఇదే టార్గెట్ ఇక్కడే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది 3 టైమ్స్ మనకి రిజెక్ట్ అయింది కాబట్టి సో మనకి ఇదే మళ్ళీ టార్గెట్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అన్ని అన్లీస్ ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇక్కడ మనకి బ్రేక్ అయినట్టు మనకి ఇక్కడ కొంచెం ఫేక్ బ్రేక్అవుట్ లాగా అయింది, బట్ స్టిల్ పడిపోయింది. మనం ఏమనుకుంటామంటే ఇది బ్రేక్ అయిపోయింది కదా అని మనం పైకి వెళ్ళిపోద్దని మనం వెయిట్ చేస్తాం. బట్ ఇక్కడ సినారియో చూడండి, జస్ట్ ఫేక్ బ్రేక్అవుట్ అయినట్టు పైకి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అలానే ఫాలో అయిపోయింది. సో అందుకనే మన టార్గెట్ ఇదే, ఇంకా ఇక్కడే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చూసినా మీకు అరౌండ్ 1:5 ఉంది. మన ఇక్కడ బిలో దీని స్టాప్ లాస్, మన ఇండికేటర్ స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటే మనకి 1:5 అయింది. సో ఇది మనకి టార్గెట్ హిట్ అయింది ఇక్కడ. సో చూడండి సేమ్ సీనరీలో అదే ముందు ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గర హిట్ అయినప్పుడు మనకి ఫెయిల్ అయిపోయింది, ఇది ఇక్కడ హిట్ అయింది కాబట్టి. కానీ ఈ సీనారియోలో ఇక్కడ హిట్ కాకుండా మనకి రీటెస్ట్ అయింది కాబట్టి ఇది మనకి టార్గెట్ హిట్ అయింది. సో అందుకనే మనం చాలా ఈ ప్రైస్ యాక్షన్ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బై సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇది బై సిగ్నల్ ఇచ్చినాక మన ఇండికేటర్స్ రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయి మన టార్గెట్స్ని కూడా మన రెసిస్టెన్స్ లైన్ కూడా హిట్ చేసేసింది. సో ఇంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు మనం ఇలాంటి కేసులో మనం ఈ రీటెస్ట్ని మనము కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకి టార్గెట్ ఇచ్చేసేసింది. బై సిగ్నల్ ఇచ్చినాక మన లైన్ రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయి మన టార్గెట్ ఇచ్చేసింది రెసిస్టెన్స్ లైన్ దగ్గర. సో ఇది మనం కన్సిడర్ చేయొద్దు. అందుకని మనకి రెసిస్టెన్స్ లైన్కి వెళ్ళక ముందే మనకి రీటెస్ట్ అవ్వాలి, ఈ ప్రీవియస్ కేసులో అయినట్టు అవ్వాలి. అప్పుడు మనకి టార్గెట్ మనకి అప్పుడు ఈజీ ఉంటుంది తీసుకోవడానికి. పైన మనం ముందే రీటెస్ట్ చేయకుండా వెళ్ళి టార్గెట్ హిట్ అయితే అది నెక్స్ట్ రీటెస్ట్ చేసినా మనకి అది వ్యాలిడ్ అవ్వదు. సో అందుకని ఇది మనకి ఎంట్రీ పాయింట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ సినారియోలో మనకు కూడా బై సిగ్నల్ ఇచ్చింది కదా, ఇక్కడ ఈ క్యాండిల్ అరౌండ్ ఈ క్యాండిల్ బై సిగ్నల్ ఇచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసినాడు. బట్ ఇక్కడ కొంచెం మనకి క్యాండిల్ కొంచెం కింద క్లోజ్ అయింది. యాక్చువల్గా అయితే ఇది కొంచెం లో ప్రాబబిలిటీ, ఎందుకంటే లైట్గా కొద్ది కింద క్లోజ్ అయింది కూడా మన ఇండికేటర్ కింద. బట్ ఇలాంటి కేసులు ఏం చేయాలంటే ఈ ఇండికేటర్ కింద కాకుండా దాని బిలో ఇండికేటర్ ఉంది కదా ఇమీడియట్ మనకి ఇంకో PO3 ఇండికేటర్, అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం ఇది టెస్ట్ చేయాలనుకున్నప్పుడు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా చూడండి, జస్ట్ ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చినాక ఈ లైన్ దగ్గర మనకి మార్కెట్ ఆగి చూడండి మళ్ళీ అగైన్ ఇక్కడే మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ అగైన్ రీటెస్ట్ చేసింది, టార్గెట్ ఇచ్చింది చూడండి. సో ఇది మన నెక్స్ట్ టార్గెట్ లైన్, మన టూల్ ఇండికేటర్ ప్రకారం ఇది మన నెక్స్ట్ టార్గెట్. ఎందుకంటే ఇది ఇంతకుముందు అది ఆల్రెడీ బ్రేక్ చేసి వెళ్ళిపోయింది ఇది ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని. సో నెక్స్ట్ టైము ఇది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఈ రెసిస్టెన్స్ పాయింట్ని. సో అందుకని మనకి ఇది టార్గెట్. సో ఈ కేసులో ఇది హిట్ అయింది టార్గెట్. సో ఇది CE చార్ట్. ఎందుకంటే మనకి మార్కెట్ ఈరోజు మనకి ఇండెక్స్ చూస్తే మనకి కంప్లీట్గా మనకి అప్ ట్రెండ్ ఉంది.
సో మనము అలా అప్ ట్రెండ్ మనకు ఆల్రెడీ స్ట్రాంగ్ గ్యాప్ అప్ వచ్చింది. అప్ ట్రెండ్ మూవ్ అవుతున్నప్పుడు మనము సిలోనే మనము బై సిగ్నల్స్ని క్యాచ్ చేయాలి. సో నేను మీకు ఎగ్జాంపుల్ చేస్తాను. పీఈలో కూడా మనకి ఇస్తుంది, బట్ పీఈలో కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి ఈ సినారియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సిఈలో మనకి ఒక స్టాప్ లాస్ హిట్ అయ్యి మనకి టార్గెట్ టూ టార్గెట్స్ హిట్ అయినాయి కదా. సో ఇక్కడ చూడండి, పీఈలో చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇక్కడ పీఈ చార్ట్లో ఇక్కడ చూడండి, పీఈ చార్ట్లో ఆల్రెడీ ఫాలో అవుతుంది కాబట్టి, అంటే ఎందుకంటే మనకి పీఈ చార్ట్లో మనం ఎందుకు ఫాలో అవుతుంది అంటే ఇక్కడ మనకి ఇండెక్స్ ప్రకారం మార్కెట్ అప్ ఉంది కాబట్టి మనకి సీలోనే చూడాలి. బట్ స్టిల్ మనకి ఇక్కడ మన టూల్ ఒకసారి పీలో కూడా జనరేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఈ కేసులో చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది కదా పీఈలో. ఈ బై సిగ్నల్ ఇచ్చే టైంలోనే మనకి ఆల్రెడీ ఇక్కడ PO3 ఇండికేటర్ రిజెక్ట్ చేసింది, ఇది మన రీటెస్ట్ అవ్వకుండానే. సో ఇది మనం కన్సిడర్ చేద్దాం మన బై సిగ్నల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఇది మన PO3 ఎల్లో లైన్ ఇండికేటర్ ఉంది కదా, ఇది బ్రేక్ అయినాక మనకి ఇచ్చింది. సో ఇది బ్రేక్ అయినాక ఇచ్చిందంటే మన టార్గెట్ నెక్స్ట్ PO3 ఈ వైలెట్ లైన్ ఉంది కదా, ఇది మన టార్గెట్. ఇక్కడ రీటెస్ట్ చేసింది చూడండి ఈ పాయింట్లో. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది. బట్ ఈ కేసులో ఏమైంది, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. యాక్చువల్ మన టార్గెట్ ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకంటే అదే అంటున్నాను, మనము బేసిక్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇండెక్స్ చూసుకుంటూ, ఇండెక్స్ మార్కెట్ ఎలా ఉందో చూసుకుంటూ దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం వెదర్ సిలో మనకి హై ప్రాబబిలిటీ ఉంటుందా, పీలో హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ ఉంటాయా అని మనం చూజ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈవెన్ ఇక్కడ మనకి బైసికల్ ఇచ్చి ఇది రీటెస్ట్ కూడా అయింది, బట్ ఇది ఫెయిల్ అయింది కేసు. ఇది ఎస్ఎల్ హిట్ అయింది. ఈవెన్ చిన్న ఎస్ఎల్ అయినప్పటికీ ఇది ఎస్ఎల్ హిట్ అయింది. అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడైనా సరే మనము మనకి ఇండెక్స్ చార్ట్ని చూసుకుంటూ అది ఎలా మూవ్ అవుతుందో, అప్ ట్రెండ్ మూవ్ అవుతున్నప్పుడు అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి సిఈలో చూస్తున్నాడు, ఫాలో అవుతున్నప్పుడు పీలో చూస్తే బెస్ట్. ఒక్కొక్కసారి మనకి సైడ్ వేస్లో ఉంటుంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు అప్పుడు మనం రెండు చూసుకొని రెండిట్లో సిగ్నల్స్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి బేస్ చేసుకొని తీసుకోవచ్చు, కొంచెం బేస్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ. సో మోస్ట్ ఆఫ్ ది కేసు ఏమైందంటే మనకి ఫాలో అవుతున్నప్పుడే మనకి పీలో బెస్ట్ సిగ్నల్స్ దొరుకుతాయి. సో అందుకని ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడ చూడండి, 2 సినారియోస్లో ఫెయిల్ అయింది. ఇక్కడ ఫెయిల్ అయింది, అగైన్ ఇక్కడ కూడా మనకి బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది, అగైన్ మళ్ళీ మన టార్గెట్ హిట్ అవ్వకుండా ఫెయిల్ అయింది. సో అందుకే మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, పీఈ ఎగ్జాంపుల్. సో మనం ఇండెక్స్ చార్ట్ బేస్ చేసుకొని, ఇండెక్స్ మార్కెట్ కొంచెం బేస్ మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మనం సిఈపీఎల్ని ట్రేడ్ చేయాలి. సో అది ఈరోజు మార్కెట్ జనరేట్ చేసిన సిగ్నల్స్ ఇది. సో దట్స్ ఇట్. మనకి ఇండికేటర్స్ గురించి ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ లెట్ మీ నో. నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.